రాధే కృష్ణ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ దేవీస్ బేకరీ అండ్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో అయితే మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడేదే చూపిస్తున్నాను వీడియో. ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ లేదంటే హోమ్ బేకర్స్ కానీ ఇది చాలా ఈజీగా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే హోమ్ బేకర్స్కి ఇది చాలా మంచి టిప్స్ అండి. చూడండి, వెనీలా కప్ కేక్స్ అనమాట. ప్రీమిక్స్ పౌడర్తోనే వెనీలా కప్ కేక్స్ని ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తాను. 200 గ్రామ్స్లో 12 కప్ కేక్స్ అయితే రెడీ అవుతున్నాయి. మనకి దాని ప్రకారంగా మనకి ఎన్ని కప్ కేక్స్కి ఎంత కావాలి ఏంటన్నది నేను చూపిస్తాను. చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుందన్నమాట. తర్వాత వచ్చి నా గురించి కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, అక్క మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటని. నేనైతే మధ్యప్రదేశ్లో ఉండేటప్పుడు నేర్చుకున్నామండి. నేను అక్కడ ఒక 3 ఇయర్స్ అక్కడే ఉన్నాము, 2017 to 20 వరకు. ఇప్పుడైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓవెన్ అయితే ఆన్ చేసేసుకుందాం. లోవర్ రాడ్ ఆన్ చేసుకొని 10 minutes ప్రీహీట్ చేసేసుకొని టైమర్ ఆన్ చేసేసుకోవాలి. 120 degreeలో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ వెయిట్ మైనస్ చేసేసి ఇందులో 200 గ్రామ్స్ చాక్లెట్ పౌడర్ని తీసుకోవాలి. కొద్దిగా ఎక్కువైందని తీస్తున్నాను, అటు ఇటుగా అయినా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇలా వెయిట్ మైనస్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. బాగా ఉండలు లేకుండా ఇక్కడ బాగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపించే విధంగా నీట్గా కలిపేసుకొని సాఫ్ట్ బ్యాటర్ తయారు చేసుకోవాలన్నమాట. చూసారు ఎంత సాఫ్ట్గా మనకి తెలుస్తుంది అన్నమాట. బ్యాటర్ ఎంత సాఫ్ట్గా షైనీగా ఉంటుంది బ్యాటర్. ఇలా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వెయిట్ పెట్టేసుకొని దాన్ని వెయిట్ కూడా మైనస్ చేసేసి ఇందులో యాక్చువల్గా 9 grams ఆయిల్ వేయాలి. ఎక్స్ట్రా పడింది అనమాట, తీసేస్తున్నాను. కొద్దిగా ఎక్కువగా పడిపోయింది. పెద్ద టేబుల్ స్పూన్తో వేసాను కదా, టేబుల్ స్పూన్ నిండుగా వేయటం వల్ల ఎక్స్ట్రా వచ్చేసింది. ఇంకా మైనస్ చేసేసాను దాన్ని. యాక్సెస్గా ఉండేది ఆయిల్ని తీసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 1 gram 2 grams ఎక్కువైనా పర్వాలేదు, కానీ మరి 4-5 grams ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ మనం తినేదానికి కప్ కేక్ ఆయిలీగా ఉంటుంది, బాగుండదు అనమాట. కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగానే మీరు ఇది ఆయిల్ అనేది వాటర్ అనేది బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మీకు అది కప్ కేక్స్ అయినా కానీ లేదంటే స్పంజ్ అయినా కానీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. లేదంటే మళ్ళీ అంటుకోవటం అలాంటివన్నీ జరుగుతుంది అనమాట. పైన వాటర్లా రావటం, వాటర్ ఎక్కువైపోతాయి, అలా ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది తయారు చేసుకోవాలి. ఇలా ఒక సిలికాన్ కప్ ట్రే అనమాట నా దగ్గర ఉంది. అది తీసుకొని దాన్ని పెట్టేసి దాంట్లో చిన్న కప్ కేక్స్ మన పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని కూడా వేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ పూర్తిగా తీసుకొని మెజరింగ్ చేసుకునేటట్టయితే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక్క దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే 12 కప్ కేక్స్ అయితే తయారైనాయి. ఒక మీడియం సైజ్ అనమాట, పెద్ద సైజ్ కప్ కేక్ అయితే కాదు, మీడియం సైజ్ కప్ కేక్స్ 12 తయారవుతాయి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మొత్తం మనం ఫస్ట్గా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఓవెన్, ఆల్రెడీ అవుతుంది. ఈ 10 minutes పడుతుంది ఈ బ్యాటర్ అంతా తయారయ్యేదానికి. కరెక్ట్ టైం సరిపోతుంది అనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా చాకో చిప్స్ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా 3 times ట్యాప్ చేసుకొని అవి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు చాకో చిప్స్ వేసేసాను చూడండి. పైనుంచి చాకో చిప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసేసి ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాం అనమాట. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. ఇలా ఓవెన్లో పెట్టేసుకొని మళ్ళీ 15 minutes పెట్టేసుకోవాలి. టైం 15 minutesతో అయిపోతుంది. 10 to 15 minutes అయిపోతుంది. ఎందుకంటే మీ ఓవెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓవెన్ పైన డిగ్రీస్ కానీ టెంపరేచర్ కానీ అండ్ టైమర్ కానీ మీ ఓవెన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది బేక్ అయ్యేలోపు మనం వెనీలా స్పంజ్ని
వెనీలా కప్ కేక్స్ కోసం కూడా రెడీ చేసేసుకుందాం బ్యాటర్ని. ఇప్పుడు ఇంకొక మళ్ళీ బౌల్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ వెనీలా ప్రీమిక్స్ పౌడర్ తీసుకొని అందులో మళ్ళీ కొద్ది వాటర్ కలుపుకుంటూ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే సేమే ఉంటుందండి. చాక్లెట్లో ఏమి ప్రాసెస్ చేసామో వెనీలాలో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో వెనీలా ఎసెన్స్ అండ్ స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. కప్ కేక్స్ అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాక్లెట్లో కూడా చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నాను. ఇందులో కూడా వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అండ్ స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కానీ అది ఈ రెండు మిక్స్ చేసి వేసుకోవటం వల్ల కప్ కేక్స్లో మనకి ఇక్కడ కావాలంటే ఇందులో కూడా వైట్ చాకో చిప్స్ వేసుకోవచ్చు. లేదంటే మరి డ్రై ఫ్రూట్స్ ఏమైనా చిన్నగా కొద్దిగా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా టూటీ ఫ్రూటీస్ అని అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో 2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది 2 టీ స్పూన్ ఆయిల్ అయితే. ఇలా చేసుకున్నది బాగా కలుపుకొని బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ఎక్కడ నేర్చుకున్నానో చెప్పాను కదా, అప్పుడు దానా అనే ఊరు అనమాట, అది మధ్యప్రదేశ్లో వస్తుంది. అక్కడ మా యూనిట్ ఉండేటప్పుడు అక్కడ నేర్చుకున్నాను. మా వారు డిఫెన్స్లో జాబ్ కాబట్టి మేము అక్కడక్కడ తిరుగుతూ మాకు వెల్ఫేర్స్ అని కొన్ని ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మంచిగా నేర్పిస్తారని డిఫెన్స్లో కూడా వెల్ఫేర్స్ అని చెప్పి జరిగి అక్కడ అన్నీ నేర్పిస్తారు. అలా మేము బేకింగ్ కానీ బ్యూటిషియన్ కానీ చాలా నేర్చుకునేదానికైతే దొరుకుతుంది అవకాశం. అలా బయటికి వెళ్ళేటప్పుడు చూసారా ఎలా రెడీ అయిపోయినాయి బేకరీ కప్ కేక్స్ బేక్ అవుతున్నాయి. అలా పైకి అలాగా పొంగి వస్తున్నాయి. ఎంత లోపలికి పెట్టినట్టుంది కదా, బ్యాటర్ అయితే ఫస్ట్ కనిపించలేదు. ఇప్పుడు చూసారా బేక్ అయ్యాయి, ఎంత బాగా ఫ్లఫీగా బాగా పొంగినాయి అనమాట పై వరకు. ఇలా తయారు చేసేసుకుంటే అసలు పిల్లలు ఎంత చక్కగా తింటారు. ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు. నేను ఈ ప్రీమిక్స్ పౌడరే కాకుండా ఎగ్ కప్ కేక్స్ కూడా నేను చేసి చూపించాను. ఒకసారి చూడండి, నా ఛానల్లో అది కూడా ఉంటుంది. అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవైతే మెటీరియల్ అయితే బయట నుంచి తెచ్చుకోవాలి. ప్రీమిక్స్ పౌడర్ అంటే మార్కెట్ది కదా అని మీరు అనుకుంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఎలా చేసుకోవచ్చు అన్నది నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. ఎగ్ కప్ కేక్స్ అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు అలా కావాలనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది రెడీ అయిపోయింది. అది ఆఫ్ అయిపోయింది. చూసారా, టైమర్ ఆన్ చేస్తే దానికి అదిగానే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు వెనిల్లా కప్ కేక్స్ కూడా సేమ్ ట్రేలో అవి డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని ఫిల్ చేసేసుకోవాలి. దీంట్లో ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం కావాలంటే చాకో చిప్స్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఏమీ వేయలేదు, నేను అలాగే పెట్టేశాను. ఇది కూడా సేమ్ 10 to 15 మినిట్స్ నేనైతే 15 మినిట్స్ పెట్టుకున్నాను. 15 మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, వీడియో లాస్ట్ వరకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు కదా. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసేసి మీరు కూడా చేసుకోండి. ఇలాగే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి.